మామూలుగా ఒక టీనేజ్ లవ్లో పడ్డప్పుడు మనం టీనేజ్ లవర్స్తో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ పొలిటికల్ మళ్ళీ వద్దాం, చాలా ఉన్నాయి. ఒక టీనేజ్ లవ్లో పడుతున్నప్పుడు మనం చెప్తుంటాం వాళ్ళకి, అరే ఇది లవ్ కాదురా, ఇది ఇన్ఫాక్చుయేషన్, జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు, పడేవాళ్ళు పడతారు, మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తారు. బట్ మీరు లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు చూసి జీవితం అంతా చదివి మీరు ఒక మనిషికి దగ్గరయ్యారు, కమల్ హాసన్ గారికి. అయినా కూడా భేదాభిప్రాయాలు వచ్చేసి పక్కకు జరిగారు. ఏంటి అంటే ఏమనుకోవాలి, టీనేజ్ లవ్కి దీని 50 ఏళ్ళ తర్వాత పడ్డ లవ్కి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదనా? లేదు, టీనేజ్ లవ్కి గ్రోనప్ లవ్కి విషయం కాదు, ఇది నా జర్నీ. నేను 16 ఇయర్స్కి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా చాలా షెల్టర్డ్గా పెరిగాను అప్పుడు దాకా. అంటే నాకు లిటరలీ మా ఇంటి తాలూకా 4 గోడలు, నేను అన్నాను కదా, అమ్మ, నాన్న, అన్నయ్య, నాకు ఒక పిల్లను, నా పుస్తకాలు, ఇది తప్ప నాకు ప్రపంచం తెలియదు. నీకు ఫ్రెండ్స్ కావాలి, పిల్లలు ఇంకా ఆడుకోవడానికి పిల్లలు ఉండాలని చెప్పి మా నాన్నగారు మొత్తుకుని ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి అంతా తీసుకెళ్లేవాళ్ళు. ఆడికి వెళ్ళి అలా కూర్చునేవాళ్ళం అనమాట. కూర్చుని టైం అయిందా, ఓకే వెళ్ళిపోవచ్చా పాపా, ఓకే వెళ్ళిపోదాం ఇంటికి, అయిపోయిందా టైం అని చెప్పి అడిగి, నాకు బాగా గుర్తుంది కూడా నాకు మైండ్లో, ఇంటికి వచ్చేసేవాళ్ళం అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ గ్రూ అప్. సో అలాగున్నప్పుడు అక్కడి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అదే షెల్టర్డ్ ఇది కంటిన్యూ అయింది. ఎందుకంటే అమ్మ లేకుండా నేను అడుగు పెట్టలే అక్కడ. అది వాళ్ళు నన్ను సఫికేట్ చేశారని కాదు, నేను కోరుకున్నాను. దట్ వాజ్ మై సపోర్ట్ సిస్టమ్. అది నా కంఫర్ట్, అది నా ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా కూడా అందుకు ఇప్పుడు దాకా నాకు ఇల్లు అనేది మీకు ఎక్కడుందని మీరు అడిగితే అది నా మనసులో ఉందని అంటాను నేను. నా కూతురు ఎక్కడుందో దట్ ఈస్ మై హోమ్ అంటాను, ప్రేమ ఎక్కడుందో దట్ ఈస్ మై హోమ్ అంటాను. సో ఇది అమ్మ కూడా ఉండింది కనుక ఐ వాజ్ ఫైన్. సో అదే షెల్టర్డ్ ఇది చాలా విధాలుగా కంటిన్యూ అయిందనమాట. సో ఒక విధంగా మీరు చూసారంటే అమ్మ పోయిన తర్వాతే ఒక సింగిల్ మదర్గా చంటి పిల్లని చేతిలో పెట్టుకొని అమ్మ లాస్ట్ రైట్స్ చేసేటప్పుడే నేను నిజంగా ఎదగడం మొదలుపెట్టాను. అప్పుడే అసలు లైఫ్ అంటే ఏంటి, మనుషులు అంటే ఎలాగుంటారు, ఒక మాట అనేటప్పుడు నిజంగా ఆ మాట ఆ అర్థంతోనే చెప్తున్నారా, లేకపోతే మనసులో వేరే అర్థం పెట్టుకుని వేరే విధంగా మాట్లాడుతున్నారా, ఇలాంటి ఇష్యూస్, బేసిక్ ఇష్యూస్ చాలామంది టీనేజ్ వచ్చే లోపల ఇవన్నీ బాగా గ్రహిస్తారు. అప్పుడు ఐ వాజ్ 31 years old. అప్పుడు లైఫ్ ఏంటి, ప్రపంచం ఏంటి, మనుషులు ఎలాగుంటారు, బయట చూపించే ఫేసే అసలు నిజమైన పర్సనాలిటీయా, లేకపోతే బయట ఒక మొహం లోపల మొహం ఏంటన్నది అప్పుడు మొదలైంది. నాకు అవేర్నెస్ అప్పుడు రావడం మొదలైంది. బికాజ్ ఐ వాజ్ ఫేసింగ్ ఎవ్రీబడి ఆన్ మై ఓన్ డైరెక్ట్గా. మధ్యలో అమ్మ అని ఒక బ్యారియర్ లేకుండా, ఒక బఫర్ లేకుండా డైరెక్ట్గా లైఫ్ అంటూ నేను అనుభవించడం మొదలుపెట్టింది అప్పుడే. సో ఇట్స్ బీన్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. దీంట్లో ఏమో మంచి వాళ్ళు చెడు వాళ్ళని నేను అంతవరకు నేను వెళ్ళను. మనకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, లేకపోతే మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నామో అది అర్థం చేసుకుని ఒక హార్మనీలో వెళ్ళే వాళ్ళ కాదా అన్నది అర్థం చేసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. ఐఎమ్ అ స్లో లర్నర్. ఎందుకంటే నేను ఒక ఐడియలిస్ట్. సిచ్యువేషన్లోనూ, ప్రపంచంలోనూ, మనుషుల్లోనూ, రిలేషన్షిప్ అన్నిట్లోనూ పాజిటివ్గా ఆలోచించడం నాకు నా నేచర్. ఒక సిచ్యువేషన్లో మంచి, లేకపోతే ఒక సంతోషం, ఒక ఆప్టిమిజం వదులుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ మీ టు గివ్ అప్ ఆన్ సంథింగ్. సో ఇదేమో పలానా ఒకళ్ళ మీద ఒక జడ్జ్మెంట్ వేస్తున్నానని కాదు. ఇట్స్ జస్ట్ టు యాక్సెప్ట్ దట్ వీఆర్ ఫండమెంటలీ డిఫరెంట్ పీపుల్. ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమో నాకు వయసు అవ్వగా నా దారి ఇది, నేను ఇలా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అన్నది రాను నేను సెట్ అయ్యాను. చాలామంది 30 years వచ్చే లోపలే సెట్ అయిపోతారు. బికాస్ దేవ్ సీన్ లైఫ్, దేవ్ సీన్ పీపుల్, దేవ్ బిన్ త్రూ అప్స్ అండ్ డౌన్స్, రిలేషన్షిప్స్ ఏంటి, మనుషులు ఏంటి అని తెలుసుకుని ఆ టైంకి సెట్ అయిపోతారు. నాకు సెట్ అవ్వడానికి ఎంత టైం అయింది.
సో ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి when I realized no, this is not the path that is right for me. నేను కాంప్రమైజ్ లేకుండా, నాలో నేను కాంప్రమైజ్ అవ్వకుండా, నా నేచర్, నా పర్సనాలిటీ, నా హోప్స్, నా ఫ్యూచర్, నా హూ ఐ యామ్ అన్నది ఏ విధమైన కాంప్రమైజ్ లేకుండా నేను బ్రతకాలంటే ఇలాగ నేను ఇండిపెండెంట్గా ఈ దారిలో నేను వెళ్ళాలన్నది నాకు క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత అది ఎలాగా డిగ్నిటీతోనూ గ్రేస్ఫుల్నెస్తోనూ ఎలాగా సాధించాలో నేను చేశాను. ఐ వాజ్ అప్ ఫ్రంట్, ఐ వాజ్ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఎవరు ప్రపంచం నన్ను తిరిగి ఒక ప్రశ్న అడిగే ముందరే నేనే ప్రపంచానికి తెలియజేశాను. అండ్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేశాను లిటరల్గా చూడాలంటే, ఒక విధంగా చూడాలంటే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ఇల్లు వెతికి, తర్వాత మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి ఇది మన ఇల్లు అని చెప్పి ఇంకోటి ఇదే లైఫ్ అనేది ప్రారంభమైంది. అంటే మామూలుగా గతంలో జరిగిన తప్పులను బేరీ చేసుకొని, తప్పు కాదండి, ఏది తప్పుగా నేను అనుకోను. నా లైఫ్లో ఇవాళ నేను మీ కళ్ళ ముందర ఉన్న ఈ గౌతమిగా నేను ఉన్నానంటే నా లైఫ్లో నేను అనుభవించిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ దీనికి కారణం. అది సక్సెస్ అయినా, ఫెయిలియర్ అయినా, మంచి అయినా, చెడైనా, బాధ కలిగించినా, సంతోషం ఇచ్చినా కూడా ఐఎమ్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ మై డెసిషన్స్, ఆల్ మై ఎక్స్పీరియన్సెస్. నన్ను నేను మార్చను. ఐ లైక్ హూ ఐ యామ్. సో దేర్ ఫార్ నా దారి, నా జర్నీని నేను మార్చను. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఫుల్ ఆనెస్టీతో నా పట్ల, సిచ్యువేషన్ పట్ల, అందరి పట్ల నేను ఆనెస్టీతో బిహేవ్ చేశాను. నాకు ఆ టైంలో ఉన్న ఆ మెచ్యూరిటీ లెవెల్కి డిగ్నిటీను, కైండ్నెస్తో బిహేవ్ చేశాను. సో ఐ వోంట్ చేంజ్ ఎనీథింగ్ అండ్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఇస్ అ మిస్టేక్. మీరు ట్వీట్ చేశారు కదా, ఫస్ట్ టైం మీరే మీ నుంచే తెలిసింది కదా, అందరికీ తెలిసింది మీ ట్వీట్ నుంచే కదా తెలిసింది. ట్వీట్ చేసి బ్లాగ్ లెటర్ అంటే ఆ క్షణం ఏదో అనుకోకుండా అలా ఏదో ఆలోచించడానికి అలా పెట్టేశారని ఎవరు అనుకోరు అది. అంటే ఆ పెట్టే ముందు కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు డెఫినెట్గా మీ మనసులో చాలా మదన జరిగి ఉంటుంది. అదంతా నేను కూర్చుని ఫేస్ టు ఫేస్ కూర్చుని ఇది నా మనసులో ఉన్న విషయం చెప్పి డిస్కస్ చేసి నా నిర్ణయం తెలియచేసే ముందరే అయిపోయింది అది. ఎందుకంటే నా మైండ్లో, నా మనసులో అంత క్లారిటీ లేకుండా ఇన్ని స్టెప్స్, ఇంత డెసిషన్ నేను తీసుకుని ఉండేదాన్ని కాదు. చెప్పాను కదండి, ఒక నిర్ణయానికి రావడానికి, కొన్ని విషయాల మీద నా అభిప్రాయం మార్చుకోవడానికి, మనసు మార్చుకోవడానికి, కొన్ని విషయాలు ఒప్పుకోవడానికి, తెలుసుకోవడానికి టైం పడుతుంది. నాకు అంత ఈజీగా వదిలేను నేను. టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ. అదంటే ఆ ట్వీట్ పెట్టడానికి ముందు మీ మనసులో జరిగిన ఆ స్ట్రగుల్ ఏంటి అని అంటున్నాను. ఒక్కసారి నేను ఇది నా దారి, ఇవే నా నిర్ణయాలు, ఇలా తీసుకుంటేనే నా లైఫ్కి నేను న్యాయం చేస్తాను, నా బిడ్డకి నేను ఒక మంచి తల్లిగా ఉండగలుగుతాను అన్నది డిసైడ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది ఈ తర్వాత ఇది జరగాలి, ఆ తర్వాత అది జరగాలి, ఆ తర్వాత అది జరగాలి. ఆ తర్వాత నేను కూర్చుని సెంటిమెంట్లో మునిగిపోయి కరిగిపోయి దట్స్ నో పాయింట్. అదంతా ముందరైపోయింది. అది చాలా కాలంగా అవుతూనే ఉండింది. సో బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అని అనుకున్నప్పుడు, మనం లైఫ్ లాంగ్ అని అనుకున్న ఒక ఇది మనం అనుకున్నట్టు జరగకపోయేటప్పటికి, ఆ దారిలో వెళ్ళకపోయేటప్పటికి తప్పకుండా బాధ కలుగుతుంది.